బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే ఇవాళ శాసనసభ సమావేశంలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. గందరగోళ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైతే బీఆర్ఎస్ సభ్యులు అడిగినప్పుడు సమయం ఇవ్వకుండా కాంగ్రెస్ సభ్యులకు మాత్రమే సమయం ఇవ్వడంతో సమయం ఇవ్వడమే కాకుండా సభా మర్యాదలు పాటించకుండా కాంగ్రెస్ సభ్యులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశామని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ అధినేత, ఇటు ప్రతిపక్ష నేత కూడా అతన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభ్యులు వివరించిన తీరుకు బాధాకరం అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ సభ్యులకు మైక్ ఇవ్వకుండా కాంగ్రెస్ సభ్యులకు పదే మైక్ ఇచ్చి ఇష్టానుసారంగా వారితో పాటు సభలో అమర్యాదగా మాట్లాడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం పట్ల బీఆర్ఎస్ సభ్యులంతా కూడా వాకౌట్ చేశామని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ సభ్యులకు ఏదైతే మైక్ ఇస్తున్నారో అదే విధంగా ఇటు బీఆర్ఎస్ సభ్యులకు కూడా మైక్ ఇవ్వాలి. అంతేకాకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరైతే మాట్లాడుతారో ఆ సభ్యులపైన చర్యలు తీసుకోవాలి. వారు మాట్లాడిన మాటలను వెంటనే సభ రికార్డు నుంచి డిలీట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా కోరారు స్పీకర్లు. ఈ సందర్భంగా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి వాకౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష, థ్యాంక్ యూ లివిల్.